ప్రభు సంఘం యొక్క పునాది మరియు నిర్మాణం అన్న విషయం చూద్దాం. అంటే క్రైస్తవులుగా ప్రభు సంఘము లేదా క్రీస్తు సంఘము జీవం గల దేవుని సంఘము, మనము ఆ సంఘములో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ సంఘం పునాది ఎవరు వేశారు, ఎవరు నిర్మించారు అన్నదే మనం తెలుసుకోవాలి. అంటే చాలామందికి కొంతమందికి చరిత్ర చదివిన వారు, కొంతమంది ఉద్దేశం కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి అని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ అలెగ్జాండర్ అనే అతను కానీ, అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, ఇతను వేరే సంఘ సంస్కరణలో వాడుకున్న ఒక వ్యక్తి. అలాగే లూథర్ గారు, వీళ్ళందరి ద్వారా కొన్ని చర్చెస్ నిర్మాణం అయ్యాయి, డివిజన్స్ అయ్యాయి, ప్రొటెస్టెంట్గా మారాయి అన్న ఉద్దేశం చాలామందిలో ఉంది. చరిత్ర కూడా ఆ విధంగా తెలియజేస్తుంది. కానీ మనుషుల ద్వారా సంఘం అయితే స్థాపించబడలేదు, నిర్మించబడలేదు. దేవుడు లేదా యేసు క్రీస్తు ప్రభు వారు పునాది వేయడం, సంఘాన్ని స్థాపించడము, సంఘాన్ని కట్టడము, వ్యాప్తి చెందించడము, అభివృద్ధి చెందించడము సమస్తము ఆయన పని. సో ఈ సంఘ పునాదులు ఎవరి ద్వారా వేయబడ్డాయి? ఇప్పుడు ఉదాహరణకి మనం బిల్డింగ్ కట్టుకుంటాం, హౌస్ బిల్డింగ్ లేదా చర్చ్ బిల్డింగ్ మనం నిర్మించుకున్నప్పుడు మొదట బిల్డింగ్ నిలబడాలంటే పునాది వేయాలి, పునాది చాలా గట్టిగా వేయాలి. సో పై బిల్డింగ్ కొన్ని సంవత్సరాల పాటు నిలబడి వర్షానికి, తుఫానికి, వరదలకి వీటన్నిటిని తట్టుకుని నిలబడాలంటే పునాది వేయాలి, అది బలంగా వేయాలి పునాది. సో ఆ పునాది ఉండడం వల్ల ఈ వాతావరణ మార్పులన్నింటికి, గాలులకి, తుఫానులకి, వర్షాలకి తట్టుకుని నిలబడతారు ఆ బిల్డింగ్. సో మనం పునాది వేసుకుని మన ఇల్లు నిర్మాణం చేసుకున్నాం. సంఘానికి పునాది కూడా అంతే బలంగా ఉండాలన్నమాట. సో సంఘము ఎన్ని అవధులు, శోధనలు, లోకంలో నుంచి ఎన్నో వ్యతిరేకతలు, లేదా రాజకీయం నుంచి వ్యతిరేకతలు సంఘానికి వచ్చినప్పుడు, లేదా ఈ సాతాను ద్వారా వచ్చే శోధనలు, ఇంకా అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి, ఒడిదుడుకుల నుంచి వాటన్నిటినీ తట్టుకుని నిలబడాలంటే పునాదులతో సహా సంఘం నిర్మించబడాలి. సో ఆ సంఘానికి పునాది ఎవరు వేశారు, ఆ సంఘం పునాది అన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో తెలియజేయబడిన విధంగా తెలుసుకుంటూ వద్దాం. మొదట మనం మత్తయి సువార్తలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆయన అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట 16వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్తలో. అక్కడ సందర్భం పేతురు గారు మాట్లాడుతున్న మాట, పేతురు గారు ఒప్పుకోలు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు ఒప్పుకున్నారు. మిగిలిన ప్రజలంతా ఏమనుకున్నారు అంటే ఆయన ఒక మెస్సయ్య అని, ప్రాఫిట్ అని, ప్రవక్త అని, ఇలా రకరకాలుగా వారు ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అంటే ఒక మనిషి గురించి అనేక మంది ఒకటే ఆలోచన కలిగి ఉండరు కదా. ఇప్పుడు మీ గురించో నా గురించో కొంతమంది మంచివాడు, లేదా కొంతమంది ఏమనుకుంటారంటే ఇతను చాలా నెమ్మది గల వ్యక్తి, ఇతను ఎక్కువ మాట్లాడు. ఈ బాగా తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇతను బాగా సరదాగా ఉంటాడు, ఇతను బాగా అల్లరి చేస్తాడు, ఇతను మాట్లాడటం మొదలు పెడితే ఇతని కంటే దారుణంగా ఎవరు మాట్లాడలేరు, అంత ఓపెన్గా మాట్లాడతాడు. ఇలా రకరకాల ఒపీనియన్స్ రకరకాల మనుషుల మధ్య ఒక వ్యక్తిని గురించి ఉంటాయి. సో అలాగే యేసుక్రీస్తు వారి గురించే కూడా రకరకాల ఒపీనియన్స్ అన్నవి అక్కడ ఉన్న ప్రజల్లో ఆనాడు ఉన్నాయి.
ఇతను చేసే పనులు బట్టి అతను ప్రవక్త అయి ఉండొచ్చు అని, ఎలీషా అయి ఉండొచ్చు అని, ఇలా వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు? తన దగ్గర ఉన్న 12 మంది శిష్యులను అడిగినప్పుడు మొదట పేతురు గారు మాట్లాడే మాట అనమాట అది. ఏంటంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్నాడు. అంటే ఆయన ఒప్పుకోలు ఎవ్వరూ కదల్చబడలేని సత్యం. నీవు సజీవుడు దేవుడు కుమారుడు. మనం అదే సత్యాన్ని ఒప్పుకొని మనం క్రీస్తుని అంగీకరించి సంఘంలోనూ క్రీస్తులో చేర్చబడుతున్నాం, క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. ఆ కదల్చబడలేని ఆ బండ మీద సంఘం నిర్మించబడుతుంది. అంటే ఆ ఒప్పుకోలు మీదే సంఘం నిర్మించబడుతుంది. ఆయన అదే ఒప్పుకొలుపుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుత ప్రతి క్రైస్తవులు కూడా అదే ఒప్పుకోలు బహిరంగంగా ఒప్పుకొని క్రీస్తులో చేర్చబడుతున్నాడు. అది అక్కడ. సో ఆ బండ ఒప్పుకోలు, స్థిరమైన ఒప్పుకోలు మీద సంఘం కట్టబడుతుంది అన్నమాట. సో నేను కట్టుదును అన్నాడు యేసుక్రీస్తు. అంటే ఆయన కడతారు అని. సంఘం అంటే చర్చ్ అని మనకి ఇంగ్లీష్లో ఆ పదం ఉపయోగించబడుతుంది అక్కడ. చర్చ్ అని బిల్డింగ్ అని అనుకుంటారు చాలామంది. చర్చ్ అని బిల్డింగ్ అయితే కనుక యేసుక్రీస్తు వారు చర్చ్ అని బిల్డింగ్ని కడతానన్నారు. లేదా ఒకవేళ అదే వాస్తవం అయితే ఆయన ఎక్కడైనా జీవించి ఉన్న కాలంలో ఏదైనా నిర్మాణాన్ని ఫిజికల్గా చేశారా, భౌతికంగా ఏదైనా నిర్మాణాన్ని చేశారా అంటే లేనట్టుగానే మనకి కనిపిస్తుంది. సో ఆయన చర్చ్ అంటే బిల్డింగ్ అని అర్థమిచ్చే మాట ఆయన అక్కడ మాట్లాడలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అది క్రైస్తవులుగా లేదా ఎందరైతే క్రీస్తుని అంగీకరించి కొనసాగుతారో వారి అందరి సమూహాన్ని ఆయన ఒక సంఘముగా చర్చ్ అని ఆయన ఉపయోగించారు. సో ఆయన సంఘమును లేదా క్రీస్తు ప్రభు జనాంగాన్ని ఆయనే నిర్మిస్తాను అని ఆయన పలికిన మాట అన్నమాట. అది అందులో అన్న అర్థం. సో ఆయన నిర్మిస్తాను అన్నాడు సంఘాన్ని. సో ఆయన నిర్మిస్తానంటే దానికి పునాదులు కూడా ఏం చేయాలంటే వేయాలి. దానికి మనం ముందు చెప్పుకున్నట్టు పునాదులు అనేవి వేయాలి. వాటి గురించి మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు ఒకసారి మనం చదివితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. అంటే ఆ సంఘానికి పునాది ఎవరు వేశారంటే అపోస్తుల ద్వారా వేయబడిందని మనం అక్కడ వాక్యంలో చూడవచ్చు. అంటే అపోస్తులు పునాది వేశారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే పనివారు పెట్టుకుంటాము, పునాది వారు వేస్తారు. ఈ పునాది వేసే ముందు మనం మొదట ఏం వేస్తాము అంటే అందరికీ తెలిసిన విషయమే, ఒక మూలరాయి లేదా శంకుస్థాపన ఆ కార్యక్రమం మనం అంటాం మన భాషలో. సో ఆ మూలరాయి అన్నది వేసి తర్వాత పునాదులు వేసి అప్పుడు నిర్మాణాన్ని చేస్తాం. ఇప్పుడు మూలరాయి సంఘానికి ఏంటంటే యేసుక్రీస్తు వారే మూలరాయి అని ఇక్కడ మనకు తెలియజేయగలరు. అంటే విద్యబడిన మొట్టమొదటి రాయి ఆయన. మనం మూలరాయి ఎక్కడ వేస్తాము అంటే మూలన వేస్తాము అని చెప్పొచ్చు మీరు. సో అయితే మనం కోర్స్ దాన్ని కార్నర్లో వేసిన మనం దాన్ని భూమిలో కప్పెట్టబడతాం, భూమిలోనే దాన్ని వేస్తాం, భూమి పైన వేయం. యేసుక్రీస్తు వారనే అనబడిన మూలరాయి ఆయన భూమిలో కప్పెట్టబడ్డారు, భూమిలో సమాధి చేయబడ్డారు. కప్పెట్టబడడం అంటే కోర్స్ ఇప్పుడు ఆయన సమాధి భూమిలో ఆయన ఉంచారు. సో ఆయన మొట్టమొదటి మూలరాయి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అనే మూలరాయి వేయబడిన తరువాత ఏం జరిగిందంటే అపోస్తుల ద్వారా పునాది వేయబడింది. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి అప్పటి నుంచి తిరిగి లేచిన తరువాత అపోస్తులు పరిచర్య లేదా సువార్త ప్రకటన, బోధన ఇవన్నీ పునాదులు అన్నమాట. వారు అనేక మంది ప్రజలకి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం అలాగే 2వ అధ్యాయం మనం చూస్తే ఆయన పునరుద్ధానం వైపు ఆరోహణ వైపు వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద ఉండడం, వారి మీద రావడం,
పేతురు గారి ద్వారా ప్రసంగం వినిపించడం, అక్కడ ఉన్న యూదులు ప్రజలందరూ 3,000 మంది బాప్తీసం పొందడం అన్నది అక్కడ మనం చూస్తాం. వాళ్ళు వేసిన పునాది అన్నమాట. మొట్టమొదట అక్కడ పునాది ప్రారంభమైంది. సో వాళ్ళు అలా ఆ విధంగా ప్రకటన చేస్తూ ఉంటే ఆ సంఘము అనబడే క్రీస్తు జనాంగము మెల్లమెల్లగా నిర్మాణం జరుగుతూ వచ్చింది. 3,000 మంది, 5,000 మంది ఇలా అలా 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 అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న జనాభా క్రైస్తవ జనాభా, క్రీస్తుని అంగీకరించిన జనం. ఇప్పటికీ ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. అప్పుడు 3,000 మందితో మొదలైంది, ఇప్పుడు ఇన్ని సుమారు 2.2 బిలియన్ క్రిస్టియన్స్ ఉన్నట్టు మనకి ఇంటర్నెట్లో సోర్స్ ద్వారా తెలిసింది. అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో అలాగా నిర్మాణం అనమాట. ఆ బిల్డింగ్ కాదు, చర్చ్ అనే బిల్డింగ్ కాదు, చర్చ్ అనే క్రీస్తు జనాంగం అలా నిర్మాణం జరుగుతూ వచ్చిందన్నమాట. సో అలాగా పునాది ఎవరు వేశారంటే అపోస్తలులు పునాది వేశారు. అది మనం ఆ వాక్యం, ఏబీసీ పత్రిక వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి.